నువ్వు తిను, తాగు, కొను, అమ్ము, సంపాదించు, ఖర్చు చేయి, పెళ్ళిళ్ళు చేయి, పెళ్ళిళ్ళకి పిల్లలకన్నీ పెట్టు, చదివించు, ఉద్యోగాలు చేసుకో, వ్యాపారాలు చేసుకో, చదువుకో, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దృష్టి వీటి మీద మాత్రమే పెట్టకు. తామరాకు మీద నీటి బుట్టులో ఇవన్నీ ఉంచుకొని, ప్రభువా నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేయడానికి రెడీగా ఉన్నాను ప్రభువా, ఐఎమ్ రెడీ ప్రభువా, బ్యాగ్ సర్దుకొని ఉన్నాను ప్రభువా అని చెప్పగలిగే స్థితిలో ఉండంటున్నాడు దేవుడు. కానీ వీటి కోసమే ప్రభువా ఇంకా ఇక్కడ ఏదో కావాలి ప్రభువా, ఇంకా పోగేసేసుకుంటాను ప్రభువా, ఇంకా పోగేసేసుకుంటాను ప్రభువా, ఇంకా పోగేసేసుకుంటాను ప్రభువా అంటే పోగేసుకుని ఏం చేస్తామని అడుగుతాడు. ఒకడు ఈ లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే ఎడల వానికి ఏమి ప్రయోజనం? ఒకడంతా సంపాదించేశాడు, ప్రాణం పోగొట్టేసుకున్నాడంటే వాట్ ఈస్ ద యూజ్? ఏం ఉపయోగం దానివల్ల? నీకు ఆస్తులు ఉండడం ఆశీర్వాదం కాదు, నీకు అంతస్తులు ఉండడం ఆశీర్వాదం కాదు, నీకు వెండి బంగారాలు ఉండడం ఆశీర్వాదం కాదు, ఎక్కడో డబ్బులు కుప్పలు కుప్పలుగా వచ్చి పడిపోవడం ఆశీర్వాదం కాదు. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? మరణిస్తే నీ కొరకు దేవదూతలు నిలబడాలి వచ్చి. అది నువ్వు ఎప్పుడు మరణించినా, ఈవెన్ ఇప్పుడు మరణించినా